ఒకటేంటంటే ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ అవి ఫేర్గా న్యూట్రల్గా ప్రజాస్వామ్య పద్ధతిలో జరగవు. అదేదో వాళ్ళు ఇష్టమైన వాళ్ళని పెట్టుకొని ఆల్మోస్ట్ అన్ఫేర్ ఎలక్షన్స్ జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా సరే నేను ఇప్పుడు 7 టర్ములు చేసి చెప్తున్నా మీకు, డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య పద్ధతులుగా ఫేర్గా ఎలక్షన్ జరుగుతాయి. దట్ ఈస్ వన్ గ్రేట్ అచీవ్మెంట్. రాష్ట్రంలో ఉన్న సుమారు 12,000 గ్రామ పంచాయతీల్లో చాలా ఫేర్గా న్యూట్రల్గా ఏం ఒత్తిడి లేకుండా బెదిరింపు లేకుండా అధికారులు కూడా వాళ్ళ డ్యూటీసు ఒక డెమోక్రటిక్గా డెమోక్రసీ ప్రొటెక్ట్ చేసే విధంగా చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఇది మోస్ట్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహణలో. మరి ఈ డెమోక్రటిక్ పద్ధతిలో మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చినాయని నేను భావిస్తున్నా. 2/3 గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అండ్ యావరేజ్ కైవసం చేసుకుంది. దట్ ఈస్ అ గుడ్ రిజల్ట్ ఇన్ మై ఒపీనియన్.